మీరు సంగీతం నేర్చుకున్నారు కదా? నేర్చుకుంటే ఇంకా అసలు దేవీల చుట్టూ తమ్మల చుట్టూ ఎందుకు తిరిగి ఉండండి. మిస్టర్ బచ్చన్ అనగానే ఇమీడియట్గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి వాట్ ఈస్ మిస్టర్ బచ్చన్ అబౌట్? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి, యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, అలాగే ఉంటుంది. భాగ్యశ్రీ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా? తెలుగు అమ్మాయి లేరా అని. बहुत बरसों के बाद अपनी मोहल्ले पे निकल पड़ा, सब कुछ अनजान सी लग रहा थी, लेकिन एक खिड़की ने मुस्कुराया. పూరి జగన్ గారి సినిమాల్లో నేను చాలాసార్లు ఆయన అడిగాను, అంటే అమ్మాయిలు ఏదో పెద్ద బుర్ర లేకుండా లంగావణిలో చూపిస్తే అప్రిషియేట్ చేయరు, లేదు ఒక ఐటమ్ సాంగ్ తీస్తే మీద పడిపోతారు. సుమోలు కూడా చేసే హీరోయిజం చూపించి ఒక బోండాని చూపించింది సినిమాలో వైడి నీడ్ రవితేజ గారు. మీరు బోండా అని బాడీ షేమింగ్ చేస్తున్నారు ఎవరినో. హరీష్ శంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని మీకు ఒక పేరు ఉంది, అది అందరూ అడిగేశారు ఆల్రెడీ. దానికి కొత్తగా ఏం చెప్తారు? నేను పేర్లు చెప్పను, కానీ ఎంతమంది ఫ్రీమేకులు చేస్తున్నారు, ఎన్నిసార్లు గొడవలేని, ఎన్ని కాంట్రవర్సీలు అయినాయి మీకు తెలుసు. ఒక్క 2 పేర్లు చెప్పండి. అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయి కదా. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇక్కడ కూర్చుంటాను. సనాతన ధర్మం నా డిఎన్ఏలో ఉంటుంది. ఇంత ఉద్వేగం ఎప్పుడు మీలో చూడలేదు. ఉస్తాద్ భగత్ సింగ్లో సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళకి చాలా గట్టిగా ఆన్సర్ ఇచ్చాం సినిమాలు కోసం. ये क्या बात है आज की चांदनी में कि हम खो गए हैं प्यार की रागनी में. ये बाहों में बाहें, ये बहकी निगाह है, लो आने लगा जिंदगी का मजा. वाओ. ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा. वाव. నీకు ఈ పాట ఎలా వచ్చు? ఇది మా పాటే. మీ పాట మిస్టర్ బచ్చన్లో ఈ పాట మీద ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ ఉంది, అది మీరు చూడబోతున్నారు వెండి తెర. కొత్త సినిమాయే కదా ఇది? కొత్త సినిమానే. ఆ పాత మధురం కొత్త, ఆ పాత మధురం కూడా. జాడీ కొత్తది పచ్చడి పాతది అంటారు చూసారా, అలాగే. అంటే ఆస్ట్రీసీ పాట పెట్టేశారా? ఈ పాటకు సంబంధించిన ఒక రిఫరెన్స్, ఒక అద్భుతమైన సీన్ ఉంటుంది. బేసిక్గా హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్ అండి. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ గట్స్, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది కన్విన్స్ చేసి ఎంత బిట్టు పెట్టినా కూడా, అందులో మా మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలో అంటే మహానటి యూత్ కూడా విపరీతంగా చూశారండి. మహానటి బాగా చూశారు. చాలా మంది అడుగుతున్నారు 90s మరి ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతారు లేదా. మహానటి అనేది చూశారు. అలాగే ఆర్టిస్ట్ అనే సినిమా వచ్చింది హాలీవుడ్లో, రైట్. అన్ని బ్లాక్ అండ్ వైట్ కైండ్ ఆఫ్ టైం పీరియడ్లో మోర్ ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇప్పుడు చూసే ప్రతి సినిమా ఇప్పుడు టైంలోనే ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా ఉండేది కాబోలు అనే ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ సస్టైన్ అవుతుంది నా ఫీలింగ్ అండి. అండ్ ఇలాంటి పాటలు ఉంది కదా, ఇప్పుడు ఈ పాట కానీ ఇంకో పాట కానీ, దే ఆర్ లైక్ అమరం అఖిలం అంటారు చూసారా, ఆ పాటకి చావులేదండి. మనం కూడా పోతాం, ఆ పాట ఉంటుంది. నేను వేరేగా అంటా, చెప్పండి. మధురం మధురం. థ్యాంక్ యూ. అది ఆ పాట గుర్తొచ్చినప్పుడల్లా నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. పాట ఏమో అందరికి నచ్చింది, సినిమా నచ్చలేదు. నవ్వద్దు ఏడవద్దు పాడాలి, బ్యూటిఫుల్గా పాడారు మీరు కూడా. మీరు సంగీతం నేర్చుకున్నారు కదా హరీష్? నేర్చుకుంటే ఇంకా అసలు ఈ దేవీల చుట్టూ తమ్మల చుట్టూ ఎందుకు తిరిగి ఉండండి, అంతే అంతే కదా. బట్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే రవితేజ గారు ఇంకా అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, కానీ కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. రవితేజ గారు అలా ఉండడానికి కారణం ఇస్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఏమిటది? అందరూ అలా చెప్పేస్తారు అంతే, ఏది పట్టించుకోరు. సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా, ఇప్పుడు ఆ డైలాగ్ అందుకే వచ్చింది, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి, యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, అలాగే ఉంటుంది అని. సో ఆ డైలాగ్ రాయడానికి ఆయన ఇన్స్పిరేషన్. కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా నాకు కొంచెం తిక్కుంది లెక్కుంది ఎలా రాసామో, ఈ డైలాగ్ రాయడానికి ఇన్స్పిరేషన్ నిజంగా రవితేజ గారే. హ్యాపీ సోల్, ఒకటి గొడవ పట్టదు అసలు. తన గురించి తనంటే తనకు చాలా ఇష్టం అండి. తను విపరీతంగా ప్రేమించుకుంటాడు, అందుకే అంత యాంటీ ఏజింగ్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. అసలు ఆయన నేర్పిస్తే బాగుండు అందరికి. నిజంగా చెప్పాను నేను, కోచింగ్ క్లాసులు పెట్టాలని. మీకు ఎలా ఉంది లైఫ్? హౌ హెస్ లైఫ్ ట్రీటెడ్ యూ? లాస్ట్ మనం ఐ థింక్ మిరపకాయ తర్వాత గదర్కొండ నాకు చాలా సెంటిమెంట్. మీరు గబ్బర్ సింగ్కి ఒక పక్క థియేటర్ రిలీజ్ అవుతుంటే సాక్షిలో లైవ్ ఇచ్చాను నేను. అవును, మీతో పాటు. సో కరెక్ట్గా మళ్ళీ స్వప్న గారి ఇంటర్వ్యూ అయినసరికి ఇంకా అలలవలే గాలి అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. అవును. సో నేను పెద్ద ఇంట్రొడక్షన్ రాసుకొచ్చాను, ప్లీజ్ నేల్బ్యాక్ చెప్పండి. ఇప్పుడు నా ముందు అంటే షాక్తో షేక్ చేశారు ఇలాంటివన్నీ. ప్లీజ్ అయ్యో పొగడ్తలకి ఎప్పుడు షాక్తో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఎక్కువ నేను షేక్ అయ్యా యాక్చువల్గా. అదే అడాప్టేషన్స్తో రీమేక్స్తో మరొకసారి థ్రిల్ చేశారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు దూసుకెళ్ళిపోతున్న హరీష్ శంకర్ ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తారు. తదాస్తు
తదాస్తు తదాస్తు డెఫినెట్గా అండి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ నేను కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తూ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయేసరికి అయ్యో సినిమా లేట్ అయిపోతుంది అన్నప్పుడు టపక్కున ఈ సినిమా చేయాల్సిన సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి. సో ఫస్ట్ సినిమా దర్శకుడు ఎంత ఎక్సైటింగ్ ఉంటాడో మరి చాలా రోజుల తర్వాత సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. మీరు అఫ్ కోర్స్ యువర్ రైటర్, యువర్ అన్ యాక్టర్, మల్టీఫాసెటెడ్. బట్ ఎప్పుడు మధ్యలో దర్శకుడికి ప్రెషర్ ఉంటుంది కదా హరీష్ గారు, ఏం చేశారు ఈ మధ్యలో? అంటే ఎలా మిమ్మల్ని మీరు సమాధానపరుచుకున్నారు? పుస్తకాలండి, పుస్తకాలు విపరీతంగా పుస్తకాలు చదవడం, ఇంకా ఇలాంటి ఆపాత మధురాలు పాటలు వినడం, బాగా బోర్ కొడితే మీ రా మూవీస్ అని చూడడం. అబ్బో, మీ రా మూవీస్ అన్ని ఆల్మోస్ట్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ ఎపిసోడ్ అండ్ దెర్ ఆర్ ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బాహుబలి ఇన్ డిజిటల్ మీడియా అండి నా దృష్టిలో. థ్యాంక్ యూ. రామూయిజం అనేది ఒక బాహుబలి లాంటి సక్సెస్. అవును, వి ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఎంజాయింగ్ ద సక్సెస్. మిస్టర్ బచ్చన్ అనగానే కొంచెం ఇమీడియట్గా ఎవ్రీబడి కొంచెం అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఒక సీరియస్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఏంటి, వాట్ ఈస్ మిస్టర్ బచ్చన్ అబౌట్? 80s ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ నార్త్ ఇండియాలో ఒకళ్ళ మీద ఐటీ రైడ్కి వెళ్ళి దాదాపు ఆ రోజుల్లో 300 కోట్ల పైగా ఆస్తి పట్టుకున్నాడండి. అంటే ఇమాజిన్ జూబ్లీస్లో ఒక 100ల్లో 1000ల్లో గజమో ఎకరమో ఉండే రోజుల్లో అతనికి లక్షల్లో లంచం ఇచ్చినా సరే అతను వంగలేదు. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు అంటే బాగా నేను అట్రాక్ట్ అయిన విషయం ఏంటంటే హానెస్టీ హీరోయిజం అండి ఇందులో. ఆ హీరోకు ఉండే నిజాయితీ అతని హీరోయిజం ఇందులో. అతను ఒక 100 మందిని కొట్టడమో సోమోలగడం అలా కాకుండా బేసిక్గా మ్యాండేటరీ అవ్వాలి. హానెస్టీ అని అందరం నిజాయితీ ఉండాలి, మ్యాండేటరీ అవ్వాలి. కానీ ఎవడన్నా ఒక చోట హానెస్టీ ఉంటాడు మన హీరోలా కనబడుతున్నాడు. కరెక్ట్. అంటే మనం ఎలాంటి మానవతా విలువల్లో బతుకుతున్నాం, ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాం అంటే ఎవడన్నా తాగకపోతే ఏ తాగట్లేదా అని చెప్పి విచిత్రంగా చూడడం, ఎవడన్నా హానెస్ట్గా ఉంటారే అబ్బాయి చాలా హానెస్ట్ అతను హీరో అన్నట్టుగా చూడడం. అంటే మోరర్లెస్ ఇలాంటి టైంలో ఈ సినిమా కరెక్ట్ అనేది నా ఫీలింగ్. మామూలుగా అందరికీ ఒక్కొక్క ఇలాంటి కథలు చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగితే లైక్ సోషల్ ఫ్యాంటసీస్ చాలా. మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టమైన కథలు ఏంటి? ఇప్పుడు నేను అన్ని నా సినిమాలు వరుస పెట్టి తీయడానికి ఇలాంటి కథలు చెప్తానండి. మా నాన్న తెలుగు మాస్టర్ కొడుకుగా నేను పుస్తకాలు చదివి నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక చలం మైదానాన్ని సినిమా తీద్దామని, ఒక ఎండమూరి వేదనాథ్ ప్రేమ సినిమా తీద్దామని. ఇలాంటి ఈస్థెటిక్స్తోనే ఒక ఇడియట్ అమ్మాన తమిళమ్మ యొక్క అగ్రెసివ్గా యాటిట్యూడ్తో అప్పుడే ఇండస్ట్రీకి యాటిట్యూడ్ని పరిచయం చేసిన రవితేజ్ గారు, కమిషనర్ కూతురులకి మొగుళ్ళు రారా లాంటి డైలాగులు చెప్తూ రెబల్గా ఉండే రవితేజ్ గారితో షాక్ అని చెప్పి వేటూరు గారితో మధురం అని చెప్పి ఒక సినిమా తీస్తే 3.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారండి. సో ఇమీడియట్గా మిరపకాయ అన్నాను, బ్లాక్ బాస్టర్. తర్వాత గబ్బర్ సింగ్ అన్నాను, బ్లాక్ బాస్టర్. సో ఏంటంటే మనకు ఎంత నాలెడ్జ్ వచ్చు. చాలామంది అడుగుతుంటారు మీతో బయట మాట్లాడినప్పుడు యూ స్పీక్ లైక్ ఒక మేధావిలా మాట్లాడుతుంటారు, లేకపోతే ఇంకోలాగా మాట్లాడుతుంటారు. మరి ఏంటి మీ సినిమాలు మళ్ళీ ఆ ఫైట్లు ఏంటి, ఆ డాన్స్లు ఏంటి, ఆ ఐటమ్ సాంగ్స్ ఏంటి? మీరే ఒకసారి ఐటమ్ సాంగ్స్ పెద్ద గొడవ చేశారు కదా. సరే గతం కదా, అది ఎలా మళ్ళీ చేస్తాను రెడీ. నేను గొడవ పెట్టుకోవడానికి మళ్ళీ రెడీ కదా, మీరు కూడా గొడవ. అంతేగా. సో ఇవి ఏంటంటే మీకేం తెలిసినది ఇంపార్టెంట్ కాదండి, ఎవరికి మీరు డెలివరీ చేస్తున్నారు. బట్ అది ఆర్జీవి గారి స్కూల్కే విరుద్ధం కదా. ఇప్పుడు ఆర్జీవి గారి స్కూల్లో అందరి జనాల రూల్ ఏముందండి? అలా అంటే మీరు దాదాపు ఆర్జీవి గారి స్కూల్ అంటే నాట్ జస్ట్ ఫిల్మ్. ఆర్జీవి ఈస్ బియాండ్ డైరెక్టర్స్ అండి. సినిమా కంటే కూడా ఆర్జీవి ఫర్ మీ నౌ ఈజ్ అ ఫిలాసఫర్. సినిమా దర్శకుడిగా మొదలైన ఆయన జీవితం ఫిలాసఫర్గా వెళుతోంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే తెలియదు. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ బోర్డ్ ఆఫ్ మెనీ టైమ్. తనకి ఏదైనా ఎక్కువ ఏం చేసి ఆయనకి బోర్ కొట్టేస్తుంది. ఆర్జీవి గారు అనేవాడు ఆయన అసలు మోడర్న్ గురువు అండి. నేను చెప్తున్నాను కదా, లైక్ ఒక నీషే లాగా, లేకపోతే ఒక ఓషో లాగా. అంటే నీషే ఓషో రైమింగ్ గురించి చెప్పట్లా, కల్ట్ నా ఉద్దేశం నేను చెప్పదలుచుకుంది. ఆ కల్ట్ని మీరు కెలికి మరీ బయటికి తీశారు. ఆ ఘనత మీదే, ఆ మైనింగ్ మీదే. థ్యాంక్ యూ.